మేతలోని మర్మం. రాము అనే రైతుకు 2 ఎడ్లు, 1 మేక ఉండేవి. అతడు రోజూ వాటికి మేత వేసేవాడు. కానీ ఎడ్ల కంటే మేకకే ఎక్కువగా మేత వేస్తూ దాన్ని బాగా చూసుకుండేవాడు. దీంతో రోజు రోజుకి మేక బాగా కండబట్టి బలిష్టంగా తయారైంది. మేక తనపైనే యజమానికి ఎక్కువ ప్రేమ ఉందని గర్వపడేది. ఎడ్లను చులకనగా చూసేది. ఇది చూసిన ఆ 2 ఎడ్లకు రాముపై కోపం వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే లేచి మేకకు మేత వేస్తుంటే పక్కనే ఉండే ఒక ఎద్దు ఇంకొక ఎద్దుతో ఇలా అంది. చూసావా మిత్రమా, రోజంతా మనం పొలంలో కష్టపడి పనిచేస్తున్నా ఈ రైతుకి కొంచెం కూడా జాలి లేదు. ఏ పని చేయని ఆ మేకనే చూసుకుంటాడు. మనకేమో కాస్త గడ్డి కుడితి పడేస్తాడు. అదే దానికైతే మంచి మంచి పౌష్టికాహారాన్ని వేస్తాడు. దానికి రెండో ఎద్దు, మిత్రమా బాధపడకు, మనుషులు నువ్వు అనుకున్నంత మూర్ఖులు కారు. దానివల్ల ఏదో పెద్ద లాభమే ఉంటుంది అని వాదార్చింది. వెంటనే ఏం లాభం? రోజు కొన్ని పాలు ఇస్తుంది. అందుకే అంత బాగా చూసుకోవాలా? మరి అయితే మనం లేకుంటే రైతులు పంటలే పండవు కదా అని కోపంగా అంది. రెండో ఎద్దు, మిత్రమా కష్టపడేవారికి ఎప్పుడూ అన్యాయం జరగదు, ఓర్పుతో ఉండు అని వాదార్చింది. కొన్ని రోజులు గడిచాయి. ఆ రైతు కుటుంబం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. బంధువులందరినీ విందుకు ఆహ్వానించాడు. అందులో కొంతమంది మాంసాహారం కోరారు. దీంతో రాము వెంటనే బలిష్టంగా ఉన్న ఆ మేకని కోయమని కసాయివాడికి అప్పగించాడు. ఇదంతా చూస్తున్న ఆ మొదటి ఎద్దు, చూసావా మిత్రమా, ఇన్ని రోజులు దానికి బాగా మేత వేసి బలిష్టంగా పెంచింది ఏదో ఒక రోజు కోసి తినడానికే. ఇది తెలియక ఆ మేక గర్వపడేది అంది. దానికి రెండో ఎద్దు విషయం అర్థమైనట్లు తల ఊపింది. నీతి: నిజ నిజాలు తెలుసుకోకుండా గర్వపడకూడదు, బాధపడకూడదు.